34 లక్షల ఓట్లు పోతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం చేయాల్సిన పనల్లా ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు. ఎవరైతే కరెక్ట్ మనుషులు ఉన్నారో వాళ్ళ ఓటు ఒక్కటి కూడా పోవద్దు. ఎవరైతే నిజంగా డూప్లికేట్ ఓట్లు, ఆడో ఓటు ఈడో ఓటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవి పోయినా పర్వాలేదు, కానీ అసలు ఓట్లు ఇది కూడా పోవద్దు. పోకుండా చూసుకునే బాధ్యత మనది. నెక్స్ట్ ఇక్కడ ఈ 4 డేట్లు ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోండి. మిమ్మల్ని అందరినీ BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్, పార్టీ తరఫున మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో బూత్ లెవెల్లో BLA అట్లా పార్టీ తరఫున మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. మీరు BLO గారితో పాటు, BLO అంటే ఎవరు, బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళతో పాటు మీరు ఇంటింటి సందర్శన కార్యక్రమం ఉంటుంది. జూన్ 25 నుంచి, అంటే ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 తారీఖు దాకా నెల రోజుల పాటు ఇంటింటికి పోయే కార్యక్రమం ఉంటుంది. ఒక బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే చిన్న బూత్ అయితే కొన్ని 700 ఉంటాయి, 800 ఉంటాయి, కొన్ని చోట్ల 1200 ఉండొచ్చు, యావరేజ్గా 1000 ఓట్లు అంటే ఎన్ని ఇండ్లు? ఒక 300 ఇండ్లు, 350 ఇండ్లు అనుకో, అంతకంటే ఎక్కువైతుండే. సో నేను అడిగేది మిమ్మల్ని ఏంటంటే, ఇంటింటి సందర్శన అంటే 30 రోజులలో 300 ఇండ్లు, అంటే రోజుకి ఎన్ని ఇండ్లు? 10 ఇండ్లు. సో మీరు ఏం దినమంతా వేస్ట్ చేసేది లేదు. రోజు ఆ BLO గారితో పాటు ఆ ఒక్క రోజులో 10-12 ఇండ్లు మనం కంపల్సరీ తిరిగి ఆడ కొంత పని చేయాల్సి ఉంటుంది. ఏం పని చేయాల్సి ఉంటుందో నేను చెప్తాను. ఇది జూలై 24కి ఇది అయిపోతుంది. అయిపోయాక 31 జూలై రోజు, అంటే వారం రోజుల తర్వాత ఒక డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. డ్రాఫ్ట్ అంటే ముసాయిదా, ఇగో గీలి ఓటర్లు అని చెప్పి ఒక లిస్ట్ వేస్తారు. అది మనం చూసుకోవాలి జాగ్రత్తగా, బూత్ల వారిగా చూసుకొని ఏం చేయాలి. ఏమన్నా అబ్జెక్షన్లు ఉన్నాయనుకో, ఆబ్జెక్షన్లు ఉంటే ఒక నెల టైం ఉంటుంది మనకు. 31 జూలై నుంచి జూలై ఎండ్ దాకా మనకు టైం ఉంటుంది. జూలై 30 దాకా, 31 దాకా టైం ఉంటే, సారీ, మన 31 జూలై నుంచి ఆగస్టు 30 దాకా మనకు టైం ఉంటుంది. 1 మంత్. ఈ 1 మంత్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మా ఎల్కే ఎంకన్న ఉన్నాడు, మన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాడు, 1000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచినాడు ఎంకన్న. ఆయన గంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందంటే డెఫినెట్గా ఏంటంటే ఆయన వార్డులో ఉండే 90% మంది ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మళ్ళీ వాళ్ళ ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంటుంది. ఏమన్నా అభ్యంతరం ఉందనుకో, ఎవరిదైనా తప్పు పడ్డది ముసాయిదాలో, వెంటనే మనం మన BLAకి చెప్పి, BLAకి అధికారం ఉంటుంది, వాళ్ళు రాసియాలి, ఇగో ఈ ఫామ్ ఇట్లా ఉన్నది, తప్పు ఉన్నది అని చెప్పి అబ్జెక్షన్ సబ్మిట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్కు 1 మంత్ టైం ఉంటుంది మనం సబ్మిట్ చేసినాక. ఎప్పటిదాకా? ఆగస్టు 30 నాడు గడువు అయిపోతే ఇది మార్చాలి, తప్పు పడ్డది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2 దాకా వాళ్ళకు టైం ఉంటుంది ఆ అబ్జెక్షన్ల మీద యాక్షన్ తీసుకోవడానికి. తీసుకున్న తర్వాత అక్టోబర్ 1కు ఫైనల్ లిస్టు వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఈ లిస్టు ఇక పర్మనెంట్ అంటే మళ్ళీ రివిజన్ జరిగేదాకా ఈ లిస్టు ఫైనల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అక్టోబర్ 1కు వచ్చే లిస్టు. ఎందుకంటే ఇదే లిస్టు మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కు గదే ఓటర్ లిస్టు, ఎమ్మెల్యే ఎలక్షన్కు గదే ఓటర్ లిస్టు, ఎంపీ ఎలక్షన్కు గదే ఓటర్ లిస్టు. ఇక సర్పంచ్ అయిపోయింది, కౌన్సిలర్ అయిపోయింది కాబట్టి వాటికి సంబంధం లేదు. ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎవరెవరైతే సోదరులు కొట్లాడాలనుకుంటున్నారో మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచే ఈ విషయంలో నిమగ్నం కావాలి. ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా అటు ఇటు కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ మరి మనం ఏం చేయాలి? BLAల బాధ్యత ఏంది? BLAలు మీరు ఏం కన్ఫ్యూజ్ అయ్యక్కర్లేదు, కేవలం ఈ 4-5 పనులు చేయాలి. ఒకటి, మీ BLO గారితో పాటు మీ అంగన్వాడీ టీచరో ఎవరుంటారో BLO వాళ్ళతో పాటు మనం కంపల్సరీ ఇల్లు పోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూడాలి, మ్యాపింగ్ చక్కగా అయిందా లేదా, అట్లాగే ఏమైనా తప్పు రాస్తున్నారా, ఏమైనా తప్పు పని చేస్తున్నారా, జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. ముఖ్యంగా ఒక అనుమానం ఉంది అందరికీ దేశంలో, వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పడని ఓట్లు తీసేసే ప్రయత్నం చేస్తారు అని ఒక అనుమానం అందరికీ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పని చేసుకోవాలి. రెండవది, ఇంతకుముందు నేను చెప్పిన మ్యాపింగ్ కానోళ్ళు ఉంటే మీరు ఎన్యూమరేషన్ ఫారం కంపల్సరీ నింపించాలి. మన దగ్గరుండి అమ్మ మీరు నింపినరా లేదా అని చెప్పి ఆ BLO గారి మరి ఇది తీసుకొని పర్మిషన్ తీసుకొని చేయాలి. మీ అందరికీ బ్యాగ్స్ ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టారు బ్యాగ్స్ అందరు ప్లీజ్. సూపర్. మీరు ఏం చేయండి, ఇంటికి పోయి మంచిగా అల్మార్లో దాచుకోండి, తప్ప పొరపాటున కూడా తీయకూరి. నాకు తెలుసు మీరు తీయరు, జస్ట్ ఆ బ్యాగ్లో మళ్ళీ కూరగాయలు వేసుకొని అటు ఇటు. నాకు తెలుసు, నాకెరికే అసలే ఆ జూట్ బ్యాగ్ ఉంది, మంచిగా కూరగాయలు టిఫిన్లో మటన్ పెట్టుకొని అటు ఇటు పోయేందుకు వచ్చేందుకు వానికి ఇష్టం అనుకుంటాను. మీరు ఆ కాగితాలు జర చదువురు, మీకు దండం, దయ.
కాగితాలు చదువుని అలా రాసింది ఇదంతా ఇప్పుడు నేను మొత్తుకునేదంతా అందులో ఉంది. అలా ఒక్కొక్క పదం అనేది జర చదువుని. గిదే ఇప్పుడు నేను చెప్పేది కొత్తదేం కాదు, మళ్ళీ మీరు మర్చిపోతారేమో అలా రాపించిన. చదువుని ఇంకేమైనా అనుమానం ఉంటే నన్ను అడుగుంటే నేను చెప్తా. మనం చేయాల్సింది 18 ఏళ్ళు నిండిన వాళ్ళ ఓట్లు రాపియాలి, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓట్లు తీపియాలి, తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లు నింపాలి. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంది? ఇప్పుడు ఉదాహరణకు మనం మిడ్ మానేర్ ప్రాజెక్టు కట్టుకున్నాం, ఓ 7-8 గ్రామాలు ముంపుకు గురైనాయి. చీర్లవంచోళ్ళు చింతలటానోళ్ళు మన కాన్స్టిట్యున్సీలు ఉండే, ఇడికెళ్ళి పాపం వాళ్ళు R&R కాలనీకి అవతలకు పోయినారు. ఒక చిన్న ముక్క ఇక్కడ మిగిలింది నాయనోరిపల్లె, మిగతా వాళ్ళందరూ వేములాడ కాన్స్టిట్యున్సీకి పోయినారు. మరి ఇప్పుడు వాళ్ళ ఓటు ఇక్కడ అక్కడ 2 దగ్గరలు ఉండొచ్చు. మరి రేపు ఏమవుతుంది? SIRలా అక్కడనా ఏదో దగ్గర రాసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకు ఓటు ఊళ్ళే ఉంటుంది, సిరిసిల్ల పట్టణంలో కూడా ఉంటుంది. కొంతమందికి 2 ఉంటాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది కిరాయిల్లో, అదో ఇదో, లేదా చుట్టాలిల్లో, ఇక్కడ ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి ఉంటుంది. కొన్ని చక్రపాణి రాయించవచ్చు కూడా, నాకు తెలియదు, కానీ రాయించిండేమో తెలియదు. అట్లా కూడా కొన్ని ఉంటాయి. ఏమవుతుందంటే, ఎందుకు చెప్తున్నా అంటే అవన్నీ పోతాయి ఇప్పుడు. అట్లాగే కొంతమందికి ఏముంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, కరీంనగర్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటుంది. ఇంకొంతమందికి మనోళ్ళు సిరిసిల్లకు సంబంధాలు షోలాపూర్తో భివాండితో బాగుంటాయి. మా పూర్ణచంద్ర నవ్వుతుండే, ఎందుకో తెలియదు, కానీ షోలాపూర్ భివాండి ఓట్లు బాగానే ఉంటాయా? ఇక్కడ ఓటు ఉంటుంది, షోలాపూర్ భివాండిలో కూడా ఉంటుంది ఓటు. కాబట్టి డబల్ ఓటు అంటే కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. నెక్స్ట్ ఇక ఇది చెప్పిన, ఇదంతా చెప్పిన, నెక్స్ట్ ఇది కూడా చెప్పేసిన. నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ లోపల డబల్ ఓటు ఉండొచ్చు, పార్లమెంట్ లోపల డబల్ ఓటు ఉండొచ్చు. పార్లమెంట్ లోపల అంటే ఒకటి సిరిసిల్లలో, ఇంకోటి కరీంనగర్లో. మూడోది మన రాష్ట్రం లోపల, ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇంకెక్కడనో హైదరాబాద్లో. నాలుగోది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, ఇంకోటి సోలాపూర్లో భివాండిలో కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు అందరికి నేను ఏం చేస్తా అంటే లిస్టు మొత్తం నేను మీకు ఇస్తా. ఏం లిస్టు? నెక్స్ట్ స్లైడ్. సారీ, వెనుకకు పాత స్లైడ్. ఒక నెక్స్ట్ స్లైడ్. ఆ డూప్లికేట్ ఓట్లు వస్తాం మీ. నెక్స్ట్ గిదాపు. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి ఎగ్జాంపుల్. ఇది మొన్న మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కొట్లాడినాం, 75,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు మీరు కూడా అందరూ వచ్చి పనిచేసిండ్రు చాలామంది. కేవలం 3 రోజుల ముందు దాకా మనమే ఉంటుంది. లాస్ట్ 3 రోజులలో మ్యాజిక్ జరిగింది, ఆయనతో కాంగ్రెస్ గెలిచింది. ఏమైంది రాయ్యా అంటే 15,000 దొంగోట్లు ఉన్నాయాడ. మనం పోయినాం ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి, సార్ ఇక్కడ చాలా దొంగోట్లు ఉన్నాయంటే, ఇప్పుడు చెప్తావుగా? ఎవడన్నా ఎంపైర్ అంటోడు గేమ్ స్టార్ట్ కాకముందు చెప్పాలి ఎంపైర్, కానీ నువ్వు గేమ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఓవర్ పడే ముందు ఇప్పుడు చెప్తావా అని నిలగొట్టిరు మనం. మళ్ళీ మేము కూడా లెక్క తీసినాం ఏం సంగతి అని. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈమె పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఆమెకు 5 ఓట్లు ఉన్నాయి. నవ్వకురి మన దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒకటే పార్లమెంట్ పరిధిలో 5 ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో 2 ఉన్నాయి, ఒకటి మషీరాబాద్లో ఉంది, ఒకటి అంబర్పేటలో ఉంది, ఒకటి ఖైరతాబాద్లో ఉంది. అసలు లావణ్య ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ తెలియదు అంటే అట్లా ఇప్పుడు మీరు పట్టుకొని అసలు లావణ్య ఎవరు, ఈమె ఎక్కడుంటుంది అని చెప్పి పట్టుకోవాలి. మీకు నేను ఏం చేస్తా అంటే పార్టీ వైపు నుంచి మన సిరిసిల్లలో బూత్ల వారీగా ఎక్కడ ఇటువంటి ఓట్లు ఉన్నాయి, అనుమానాస్పద ఓట్లు, వాటిని డూప్లికేట్ ఓట్లు అన్న నేను, కానీ అనుమానాస్పద ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని నేను లిస్టు మీకు ఇస్తాను. నేను మన దగ్గర ఓటర్ లిస్టు జల్లెడబట్టే ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్వేర్ రన్ చేస్తే ఎక్కడెక్కడ ఓట్లు ఇటువంటివి ఉన్నాయని మీరు నేను ఒకటి చెప్తాను నంబర్. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో మేము శాంపిల్ చేయించిన ఒక నియోజకవర్గంలో జీవన్ రెడ్డి సాబ్ 80,000 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. 80,000 ఎవరు చేసిర్రు ఏంటంటే అంత లాపర్వా ఉన్నారు మన ఎన్నికల అధికారులు, ప్రభుత్వాలు. దాంతో ఏమైందంటే ఎక్కువ ఇప్పుడు మనం హైదరాబాదు ఎలక్షన్లు చూస్తాం సార్, అందులో ఏమనుకుంటాం మనం జనరల్గా, అరే మా జగిత్యాలనేమో బాగా ఓటింగ్ అవుతుంది, సిరిసిల్లలో బాగా ఓటింగ్ అవుతుంది, హైదరాబాద్లో ఏం పుట్టింది 50% ఎన్నడూ దాటదని తిట్టుకుంటూ ఉంటాం, 40%, 30% చూస్తాం. వాస్తవం ఏంటి అంటే నాకు మన జూబ్లీ హిల్స్లో అర్థమైంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పేరుకు 4 లక్షల ఓట్లు, కానీ ఆడ 1,00,000 ఓట్లు దొరుకుతూనే లేవు. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఒకళ్ళు అటు వేయండు, ఒకటి ఇటు వేయండు, ఒకటి చచ్చిపోయిండు, ఓట్లు లేనేలేవాడ. వాస్తవంగా ఉన్నది ఆడ 2,80,000, 2,70,000 ఓట్లు మాత్రమే. ఆ లెక్కన రేపు ఇవన్నీ పోతే ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది, మన మెజారిటీలు కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. బ్రహ్మాండంగా మళ్ళీ సిరిసిల్లలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మళ్ళీ మనమే గులాబీ జెండా ఎగిరేసే అవకాశం మళ్ళీ పక్కా ఉంటుంది. ఈ లిస్టు నేను మీకు ఇస్తా. అయితే జీవన్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు కాబట్టి సార్కి చెప్పాలి మనం. మీరు సార్ మనకి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇక్కడ.
మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు నేను 5 ఎలక్షన్లు కొట్లాడినా, మా వాళ్ళందరూ ముంగట చెప్తున్నా, మైక్లో చెప్తున్నా. ఒక్క ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికతో కలుపుకొని 5, ఒక్క ఎన్నికల్లో కూడా ఒక ఓటు కోసం రూపాయి నోటు ఇవ్వలేదు సార్ సిరిసిల్లలో ఈరోజు వరకు. ఒక్క చుక్క మందు పోయలేదు. మీరు నేను చెప్పేది మీకు ఏమైనా అనుమానం ఉంటే ప్రెస్ వాళ్ళు ముంగట చెప్తున్నా, మీరు ఏ ఊరికన్నా ఉండ్రి, ఎవరినైనా కలువుండ్రి. ఇది నాకు 20వ సంవత్సరం పబ్లిక్ లైఫ్లో, ఇప్పటికి ఎమ్మెల్యేగా 17వ సంవత్సరం. ఒక్క ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు చుక్క మందు పోయలేదు, ఒక్క రూపాయి నోటు కూడా ఓట్లకైతే ఇవ్వలేదు సార్. ఆ పద్ధతిలో గెలిచినాం. దానికి సపోర్ట్లు మీకు కొట్టాలి, నాకు కాదు. నన్ను బయట చాలామంది తిడుతుంటారు, ఏమని, అరే వీనికి అహంకారం ఎక్కువ. మరి రూపాయి నోటు వంచకుండా, మందు వంచకుండా గెలిచినట్టు అహంకారం అంటే తప్పేంది? తప్ప సిరిసిల్ల లాంటి నియోజకవర్గం, బంగారం అసలు మనుషులు పైసా తీసుకోకుండా, మందు తాగకుండా నిజాయితీగా ఓటేసేవాళ్ళు ఎక్కడుంటారు రాష్ట్రంలో? అందుకే మీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా అని చెప్పినా తప్పకుండా గర్వపడుతున్నా. నిజాయితీగా నిబద్ధతతో కొట్లాడదాం. రేపు కూడా అదే పద్ధతిలో కొట్లాడదాం. ఈ లిస్టు ముంగట పెట్టుకుందాం, జల్లెడ పడదాం. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఏం సంగతి కరెక్ట్గా చూసుకొని కొట్లాడదాం. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ పెట్టేసి మీకు నెక్స్ట్ మీ అందరికీ మీకు ఇచ్చిన పుస్తకాలలో ఈ హ్యాండ్ బుక్ ఉన్నది. అందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వివరం ఉన్నది. మీకు ఏమైనా అనుమానం ఉంటే చదువుకోవచ్చు. రెండోది నెక్స్ట్ తర్వాత దాంతోపాటు ఇక వర్క్ బుక్ కూడా మీకు ఇస్తాం. వర్క్ బుక్ కూడా ఇచ్చింటారు, ఇవ్వకపోతే ఇస్తారు. ఇందులో ఏముంటుంది, అరే ఉంచురా అయ్యాది. ఇగో ఇందులో ఏముంటుందంటే మీ పరిధిలో మీ బూత్లో ఉండే ఓట్ల లిస్టు, అందులో అనుమానాస్పద ఓట్లు ఏంది. అప్పుడు మీరేం చేయాలి, లిస్టు పట్టుకొని చూసుకోవాలి. ఇగో ఒక్కొక్కటి చూసుకోవాలి. ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫామ్ నింపినమా లేదా, ఇంకేమన్నా ఇతర వివరాలు రాసేది ఉన్నదా, ఈ వర్క్ బుక్లో రాసుకోవాలి. 1000 ఓట్లు రోజుకు 10 ఇండ్లు. నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు. ఇది మీరు కింద కరెక్ట్గా చేస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఒక వాతావరణం ఉంది. కేసీఆర్ సార్ తిరిగి రావాలి, ఈ కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, ఈ వాతావరణం అంతటా ఉంది. కానీ మరి కేసీఆర్ రావాలంటే ఉత్త స్పీచ్లతోని, నేను ఉత్తగా చెప్పుడు, మీరు చెప్పుడు, సపోర్ట్లు కొడితే అయిపోదు. మనం ఏం చేయాలంటే గది ఇంపార్టెంట్. 287 పోలింగ్ బూత్లు ఉన్నాయి సిరిసిల్లలో. ఏ బూత్లో ఆ బూత్ నాయకులు, ఇక ఎంత పెద్ద నాయకుడు అన్నా కానీ, ఉదాహరణకు ఏమనుకోకండి దయచేసి, మా గూడూరు ప్రవీణ్ అన్న ఉన్నాడు, స్టేట్ సెక్రటరీ, రాష్ట్ర కార్యదర్శి, మొన్నటిదాకా టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్. గూడూరి ప్రవీణ్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడైనా సరే, వారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, ముందు మీ బూత్లో, మీ సొంత బూత్ ఏదైతుందో అక్కడ మెజారిటీ తెచ్చి చూపెడితేనే మళ్ళీ రేపటి రోజున మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎంత పెద్ద నాయకుడైనా, తోట ఆగయ్య గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఆయన కూడా సొంత బూత్లో ఫస్ట్ మెజారిటీ తేవాలి. చక్రపాణి గారు మన పట్టణ ప్రెసిడెంట్, మన కళ గారు మన మున్సిపల్ చైర్మన్, ఆమె కూడా సొంత బూత్లో మెజారిటీ తేవాలి. 287 పోలింగ్ బూత్లలో ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కథానాయకుడు కావాలి. ఒక్కొక్క కార్యకర్త నా బూత్లో నేనెట్లా మెజారిటీ దేను, మా రాజన్నపేట సంగతి ఏంది, మా రంగంపేట సంగతి ఏంది, మా కంచర్ల సంగతి ఏంది, మా పోతిరెడ్డిపల్లె సంగతి ఏంది, మా లక్ష్మీపూర్ సంగతి ఏంది, మొత్తం తేలాలి. అట్లయితే జల్లెడ పట్టినట్టు అవుతుంది. నేను ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నా. 2009 నుంచి ఇక్కడ గెలుస్తూ ఉన్నా. మీకు 4 ఎన్నికల లిస్టులు నేను మీకు ఇస్తా, ఉప ఎన్నికతో కలుపుకొని ఇవ్వండి, అది కూడా ఇస్తా. 287 పోలింగ్ బూత్ల సరళి, ఓటింగ్ సరళి. ఉదాహరణకు ఇప్పుడు మా నరసింహరావు గారు ఉన్నారు, పట్టణం సమన్వయం చేస్తూ ఉంటారు నరసింహరావు గారు. ఉదాహరణకు పట్టణంలో ఉండే 82,000 ఓట్లు ఉన్నాయి. ఈ 82,000 ఓట్లు ఏ ఎన్నికల్లో మనకి ఎట్లొచ్చినాయి ఒకసారి చూసుకోవాలి. మనం కూడా అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది, కొంతమంది కౌన్సిలర్లు ఉంటారు, రెగ్యులర్గా వరుసగా గెలుచుకుంటూ వస్తుంటారు. మా కల్లూరు రాజు గారు ఉన్నారు, 4 సార్లు 5 సార్లు, ఆయన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పెట్టిండు, ఎప్పుడు పుట్టిండేమో, అప్పటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు ఆయన. అట్లా కొంతమంది ఉంటారు. ఎందుకు గెలుస్తుండు కల్లూరు రాజు, ఏమున్నది, ఆయన మ్యాజిక్ ఏంటిది, ఏం జరిగింది, ఆ అనాలిసిస్ జరగాలి. అనాలిసిస్ అంటే 4 కుర్చీలు వేసుకొని ముంగట కారపొట్లం పెట్టుకొని గది కాదు అనాలిసిస్ అంటే. మళ్ళీ మీరు ఆ చికెన్ గూడాలు మటన్ గూడాలు అది కోయారు, అది కాదు నేను చెప్పేది. నేను చెప్పేది కారపొట్లాలు అన్నా, నేను వేరే అనలే నవ్వకూరి. నేను చెప్పేది ఏమిటిది అంటే బూత్ బై బూత్. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఆగనని అడిగిన, ఆగన్న మనకి ఏంది ఈ గర్జనపల్లి కథ ఏంది, ఊరికే ఆడ చూస్తే బహుజన్ సమాజ్ పార్టీకో 300 ఓట్లు వస్తాయి, ఎందుకు వస్తాయి అని అడిగిన. ఉన్నారా గర్జనపల్లి లేడా, ఏడున్నారు? అగో మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, ఇంకెవరున్నారు, ఒక్కనే ఉన్నావా, 2 ఉన్నారు. సో నేను అడిగిన, వెనక కూడా ఉన్నారు, 4 ఉన్నారు, థ్యాంక్ యూ. గర్జనపల్లి వాళ్ళను నేను ఆగనని అడిగిన రోజు, ఏంది నీ సొంత మండలం ఎల్లారెడ్డిపేట, అప్పటికి ఇంకా వీర్నపల్లి కాలే,
అరే ఇట్లెట్లా అవుతుంది 300 ఓట్లు ఎట్లు వస్తాయి 250 ఓట్లు ఎట్లు వస్తాయి ఏం కథ ఇది ఎక్కడ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఎక్కడ లేని బీఎస్పీ గాడ ఎట్లున్నదని అడిగిన ఆ బూత్ చూసుకొని అన్నాడు అక్కడ రమేష్ అన్న లీడర్ ఉంటాడే ఆ రమేష్ అన్న అనేటోడు కొద్ది గట్టోడు మొదటి నుంచి కాంశీరాము మాయావతి వాళ్ళ లైన్లో నడుస్తాడు అంటే ఏం చేసినామంటే పోయి రమేష్ అన్నని పట్టుకున్నాం గట్ల గది జరగాలి ఏంటంటే ఇప్పుడు రోగికి రోగం ఏందో తెలితేనే కదా డాక్టర్ మంది ఇచ్చేది రోగం ఏందో ఏడ తెలవాలి నాకు గిడ మైక్లలో ఉపన్యాసాలు కొడితే తెలుస్తుంది 287 పోలింగ్ బూత్ల లెక్కేంది పత్రం ఏంది సంగతి ఏంది వాటి లోతు ఎంత ఎత్తెంత పొడుగు ఎంత ఆడ మన నాయకుల దారికారతనం ఏంది నాకు మెసేజ్లు పంపుడు నన్ను అదరగొట్టుడు కాదు ఓ నువ్వు ఇట్లా నువ్వు అట్లా కాదు మీ సంగతి ఏందో నేను కూడా లెక్క పెడతా మరి ఎందుకంటే వచ్చే ఎలక్షన్లు మీ మొదలు జిల్లా పరిషత్ వస్తున్నది మండల పరిషత్ వస్తున్నది మరి అందులో మీ పనితనం ఏందో నాకు తెలిసిపోతుంది మీరు కరెక్ట్గా చేసుకుంటే మన మున్సిపాలిటీ ఎట్లా కొట్టినాం మనం ఎంత బ్రహ్మాండంగా రాష్ట్రం అంతటా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఒక 4-5 తప్పిదారి మిస్ అయింది లేకపోతే 39లో 32-33 గెలవాలి నా లెక్క ప్రకారం అయితే అందులో మా వద్దులే కానీ ఇప్పుడు నేను అనగాని ఒక 2-3 తెలిసి పోతాయని తెలిసి కూడా నేను చచ్చుకుంటూ ఇచ్చిన కానీ లేకపోతే అట్లా కొట్టొచ్చు మనం అనుకుంటే ఎందుకంటే మనకున్న బలం కానీ బలగం కానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు ఇది నిర్వివాదం ప్రజల్లో మన పట్ల ఉన్న అభిమానము మనకుండే కార్యకర్తలు మనకుండే బలగం ఎవలకు లేదు ఇదేదో నేను మీకు ముఖస్థుతి కోసం చెప్తలేను లేకపోతే ఇది ఇప్పుడు ఏం టైం చెప్పింది జూన్ 13 ఎండాకాలం ఆడ ఇంకా కూడా మొత్తం వడ్లు ఎత్తలేదు చాలా ఊర్లలో ఇంకా వడ్లు కొనలే ఒక్కొక్క ఊళ్ళు ఇంకా 5-6 లోడ్ల వడ్లు ఉన్నాయి అవన్నీ ఇడిచిపెట్టుకొని మధ్యాహ్నం పూట ఎండాకాలం నేనేం అధికార పార్టీ కాదు నేనేం మంత్రి కాదు ఇంతమంది ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు వేరే వానికి వస్తారా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి కేసీఆర్ మీద ఉన్న అభిమానం కస్తుంటుంది ఇలా అధికారం పోయింది కానీ ప్రజలకు మన మీద మమకారం పోలే కేసీఆర్ మీద మమకారం పోలే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ తిరిగి రావాలన్న కోరిక ఉంది అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటి గుర్తుపెట్టుకోండి మీ బూత్లో పెద్దలు రవీంద్రరావు గారి సొంత ఊరు గయసింగారం అక్కడ 2 ఊర్లు ఉన్నాయి గయసింగారం ఉంది రాజేశ్వరరావు నగర్ ఉంది వెనుకకు మధ్యమల్లి ఉంది సార్కు 4-5 ఊర్లు ఉన్నాయి చిర్లవంచి ఉంది తర్వాత ఇంకా తంగలపల్లి సో అన్నిట్లలో రేపు ప్రతి బూత్లో శ్రద్ధ తీసుకోవాలి సార్ నేను మీకు ఇంత పెద్ద మనిషికి ఇంత చిన్న పని చెప్తున్నా అనుకోకుండ్రి నేను కూడా మా తాత ఊరు మోయిన్కుంటా నేను కూడా మోయిన్కుంటా బూత్ సంగతి ఏందో నేను కూడా చూస్తా ప్రతి ఒక్కొక్క బూత్ తగులుకుంటే ఒక్కొక్క బూత్ గట్టిగా అనుకుంటే అనాలిసిస్ చేసుకుంటే విశ్లేషణ చేసుకుంటే ఎందుకు ఓట్లు ఒకవేళ ఆ ఊళ్ళో కాంగ్రెస్కో 10 ఓట్ల మెజారిటీ వచ్చిందనుకో ఎందుకు వచ్చింది ఆడ ఏం తప్పు చేసినాం ఎవరు దూరమైనరు ఎందుకు దూరమైనరు ఈ లెక్క మీరు పట్టాలి రోగం ఏందో తెలిస్తే మందేయచ్చు రోగం ఏంది అక్కడ ఉన్న సమస్య ఏంది తెలిస్తే పరిష్కారం ఎతకచ్చు ఇది దయచేసి మీరు ఎంత సమర్థవంతంగా చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మెంబర్షిప్ విషయానికి వస్తే మనం డిజిటల్ పద్ధతిలో మెంబర్షిప్ చేసుకోబోతున్నాం మీరు అందరు ఇవాళ రేపు ఇంతకుముందు ఆగన్న చెప్పినట్టు సినిమా టికెట్లు ఆన్లైనే కొంటాను అన్నీ ఆన్లైనే కొంటాను మీరు అందుకే ఇక మనం ఆన్లైనే మెంబర్షిప్ కూడా చేస్తున్నాం ఆన్లైన్ మెంబర్షిప్ అంటే అదేం బ్రహ్మ విద్య కాదు మీ దగ్గర చాకులు లాంటి 2 పిల్లలకు కావాలంటే జీవన్ రెడ్డి గారు చెప్పిన ఇంతకుముందు 2 అంటే మీతో అలుగుతున్నారని చెప్పారు 2 కాకపోతే 5గురు వేసుకొని ఇబ్బంది ఏం లేదు 5గురు కాకపోతే 10 మందిని వేసుకొని ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ట్రైనింగ్ ఇచ్చుకొని ఆ పిల్లలందరి ఫోన్లల్లో మనం బ్రహ్మాండంగా ఆ మెంబర్షిప్ యాప్ డౌన్లోడ్ చేసి ఇంటింటికి ఇది ఎంత బ్యూటిఫుల్ యాప్ అంటే నేను మీకు మళ్ళీ చూపెడతా నేను ఇవాళ తేలేదు అది చూపెడతా ఎంత బ్యూటిఫుల్ అంటే మీరు ఏం చేసే పని లేదు ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా ఎగ్జాంపుల్కే చెప్తున్నా ఇప్పుడు మా మధు ఉన్నాడు జిల్లాలో మాజీ సర్పంచ్ మాటల మధు ఏడునో వెనుకకున్నాడా అచ్చా మా మధు ఉన్నాడు మా సింగిల్ విండో చైర్మన్ విజయేందర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఉదాహరణకు జిల్లాలలో మెంబర్షిప్ అవుతాను నాకు విజయేందర్ రెడ్డి నంబర్ తెలియదు ఓటర్ ఐడి కార్డు నెంబర్ తెలియదు నేను ఆడ పోయి విజయేందర్ రెడ్డి అని కొడతా ఆ బూత్ ఏజెంట్కు ఆ బూత్ ఓట్లే వస్తాయి ఆయన యాప్లో ఆ బూత్లో ఆయన ఊళ్ళో ఎంతమంది ఓటర్ లిస్టుల పేరు ఉన్నారో వాళ్ళ పేర్లే వస్తాయి ఆ మెంబర్షిప్ యాప్లో సో విజయ్ పేరు కొట్టంగానే ఆ విజయ్ పేరు మీద ఉన్న వాళ్ళందరి పేర్లు వస్తాయి అందులో విజయేందర్ రెడ్డిని పట్టుకుంటే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా వస్తుంది ఓటర్ ఐడి ఇంటి పేరు తండ్రి పేరు అడ్రస్సు నువ్వేం చేయాలంటే 2 పనులు చేయాలి ఒకటి విజయ్ ఫోన్ నెంబర్ తీసుకోవాలి ఫోన్ నెంబర్ కొడతాం విజయ్ అని అడుగుతాం నీ ఫోన్ నెంబర్ ఏందన్నా అంటాం చెప్తాడు విజయ్ ఫలానా నెంబర్ అంటాడు ఫోన్ నెంబర్ కొట్టి ఒత్తుతాం మొత్తంగా ఆయనకు ఓటీపీ వస్తుంది ఎందుకంటే మళ్ళీ విజయ్ తప్పు నెంబర్ ఇచ్చిండా కరెక్ట్ నెంబర్ ఇచ్చిండా చూసుకోవాలి మనం ఓటీపీ వస్తుంది
ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే వెంటనే మీరు పైసలు కట్టాలి. 10 రూపాయలు జనరల్ మెంబర్షిప్, 50 రూపాయలు మీకు క్రియాశీల మెంబర్షిప్. దానికి కూడా మళ్ళీ 3 రకాల మార్గాలు ఉన్నాయి మనం పైసలు కట్టేందుకు. అది గూగుల్ పేతో కట్టచ్చు, లేదా క్యాష్ తీసుకోవచ్చు, లేదా మనకు ఆ పేటీఎం అనేది ఉంది కదా దాని ద్వారా కూడా తీసుకోవచ్చు. అది కూడా అందులో పెట్టినాం. వెంటనే మనం ఫోటో కొడతాం విజయ్ది, బ్లడ్ గ్రూపు విజయ్ ఫోటో అక్కడనే తీసుకొని ఫోన్లో ఫోటో తీసుకొని అదే యాప్లో ఎక్కిస్తాం. ఎక్కించినాక ఏం చేయాలి? నువ్వు ఇంట్లో కూర్చొని తీసినవా ఇది, లేకపోతే విజయ్ ఇంటి ముంగటికి పోయినావా చూసేందుకు ఒక బటన్ ఒత్తాలి. బటన్ ఒత్తితే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఏంది? నువ్వు నీ జీపీఎస్ కోఆర్డినేట్, నువ్వు యాడు నువ్వు కరెక్ట్గానే, నువ్వు లేకపోతే హైదరాబాద్లో కూర్చొని విజయేందర్ రెడ్డి పేరు కొట్టి నాకు నన్ను పిచ్చోని చేసినావా కూడా నాకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు గంత కథ దానిలో. అంటే ఇంటింటికి తిరిగి మనిషిని ఫోటో తీసి, ఫోటో ఎందుకు అని మీరు అడగచ్చు. ఫోటో ఎందుకు అంటే మీకు రేపు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సైనికులందరికీ బ్రహ్మాండమైన ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఆ ఐడి కార్డు మంచిగా జేబులో పెట్టుకొని కేసీఆర్ గారి బొమ్మ, మీ బొమ్మ మంచిగా బ్రహ్మాండంగా పెట్టుకున్నందుకు ఆ ఐడి కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మంచి ఐడి కార్డు మీ సిరిసిల్లకు మోడల్గా నేను తయారు చేపిస్తా, మీకు ఇస్తా. అది కూడా ఉంటుంది. దాంతోపాటు రేపు గవర్నమెంట్ వచ్చినాక ఎట్లాగొస్తుంది మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కాకపోతే పని చేయాలి అంతే. పని చేయకుండా మనం లాపరవా ఉంటే కాదు. పని చేస్తే ఇలా ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. రేపు ఐడి కార్డు పెట్టుకొని మీరు ఏ ఆఫీస్కి పోయినా నేను చెప్తున్నా కదా, దానికి కదర్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. అబ్బాయి వీళ్ళంతా కేసీఆర్ మనుషులు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ మనుషులు, కేసీఆర్ బృందం. ఇది మంచిగా ఏమైనా ఉంటే పని చేసి పెట్టాలి, మర్యాద ఇవ్వాలి, ఛాయ్ దాపియాలి అనే ఒక పద్ధతి, ఒక గౌరవం మనందరికీ దక్కుతుంది. కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ గురించి కూడా ఆశించేది, మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ కార్యక్రమం సీరియస్గా తీసుకోండి. మీకు అన్ని వివరాలు కూడా నేను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటా. మళ్ళా మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటా. కాకపోతే నాకు అన్ని నియోజకవర్గాలు తిరిగేది ఉన్నది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 60 నియోజకవర్గాల్లో ఈ తిరిగిన మీటింగ్లు అయినాయి. ఇంకొక 50-55 మీటింగ్లు కావాలి. దానికి నేను కూడా రేపు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఉన్నది, ఎల్లుండి ఇంకోటి మల్కాజ్గిరి ఏదో ఉన్నది. వరుసగా నేను అటు ఖమ్మము, షాద్నగర్ ఎటో పోయేది ఉన్నది, నేను తిరుగుతూ ఉంటా. కానీ 25 తారీఖు తర్వాత తప్పకుండా నేను కూడా సిరిసిల్లలో మీకు ఏ ఇష్యూ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. చివరిగా నేను ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నా. నేను మీకు ఇంతకుముందే చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మీ రుణం నేనేమిచ్చినా తీర్చుకోలేను. కానీ ఈసారి నేను పోయిన 10 సంవత్సరాలు సిరిసిల్ల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక తపస్సులాగా కేసీఆర్ గారు ఏదైతే చేస్తున్నారో ఆయన అడుగుజాడల్లో పూర్తిగా మనసు పెట్టి అదే పని చేసిన. ఈసారి మాత్రం నేను మీకు మాటిస్తా ఉన్నా, 2028వ సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకొని పనిచేస్తా. మిమ్మల్ని వదిలిపెట్టాను. కొంతమందికి పదవులు వస్తాయి కావచ్చు, కొంతమందికి రావు కావచ్చు, కానీ వాళ్ళకి ఇతర రకాలుగా నేను సహాయపడగలుగుతా, మిమ్మల్ని నేను చూసుకోగలుగుతా. ఎందుకంటే మీకు నేను ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేదు మీకు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కేసులు పెట్టుకొని జైళ్ళకు పోయిన వాళ్ళు ఉన్నారు. కేసులు పెట్టుకుంటా కూడా ఇవాళ పార్టీని వదిలిపెట్టకుండా గట్టి కొట్లాడుతున్న నాయకులు ఉన్నారు. పెద్ద నాయకులు పార్టీని విడిచిపెట్టిపోయినారు. కానీ మేముంటాం కేసీఆర్తోనే అని చెప్పి మొండిగా, జిద్దుగా ఇవాళ కుండ వగిలితే వగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు పోయేటోడు పోయిండు. నికాలస్గా ఉన్నోళ్ళు మనోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత నా మీద ఉన్నది. అది సిరిసిల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక సిరిసిల్ల మీద ప్రత్యేకంగా ఉంటుంది నాకు న్యాచురల్గా. కాబట్టి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది. ఈసారి గవర్నమెంట్ వచ్చినాక ఇదివరకులాగా పూర్తి కాన్సన్ట్రేషన్ అటే ఉండదు. ఈసారి పార్టీ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ, దయచేసి అందులో ఉన్న పత్రాలు, అందులో ఉన్న పుస్తకాలు పారేయకండి, అల్మార్లో పెట్టి మర్చిపోకండి, జర చదవండి. అప్పుడప్పుడు మొత్తం చదువుకొని చూసుకొని మన అనుమానం ఉంటే తిరిగేయండి. పిల్లలు పరీక్షకు ప్రిపేర్ అయినట్టు మీరు కూడా ప్రిపేర్ కావాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్నా.